రివైవ్ దై వర్క్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ఇయర్స్. దేవుడు నూతన పరిచేది ఏది అంటే ఆయన తన కార్యాన్ని నూతన పరుస్తాడు. కనుక దేవుడు ఈ దినాన తన కార్యమును నూతన పరిచేదానికే మరొక సంవత్సరం ఇచ్చాడు. ఈ దేవుడు కొత్తగా చేస్తాడు. ఈ దినాన నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన మన జీవితంలో కూడా తన కార్యాన్ని నూతన పరిచేవాడు. మీరు బాగా గమనించారు లేదో, దీన్ని నేను 3 భాగాలుగా విభజిస్తాను. రివైవ్ అని ఒక మాట ఇంగ్లీష్ తర్జుమా నుంచి తీసుకుంటున్నా, నూతన పరచును. దాని తర్వాత దై వర్క్, నీ కార్యము. తర్వాత ఇన్ ద మిడ్స్ ఆఫ్ ఇయర్స్, సంవత్సరములు జరుగుతూ ఉండగా. తెలుగుకు ఇంగ్లీష్కి 2 పదాల్లో వ్యత్యాసాలు మీరు గమనించి ఉంటారు. ఏంటి ఆ వ్యత్యాసాలు? ఒకటి రివైవ్. రివైవ్ అన్న మాటకి తెలుగులో వాస్తవానికి ఉజ్జీవం అని తర్జుమా చేయాలి. కానీ దానికి ఇక్కడ అద్భుతంగా బైబిల్ పండితులు ఎప్పుడు ఏ పదం ఉపయోగించాలో అదే పదం వాడతారండి. సరే, దాని గురించి ఇంటర్ప్రిటేషన్ వెళ్ళను. నూతన పరచమని దేవుని దగ్గర హబక్కూకు ప్రార్థన చేయడాన్ని మనం చూస్తాం. చూడండి, రెండవది మీరు చూడండి, రివైవ్ అన్న దగ్గర నూతన పరచడం. రెండవది దైవ కంటే మనకందరికీ బాగా తెలుసు, ఇన్ ద మిడ్స్ ఆఫ్ ఇయర్స్. ఇన్ ద మిడ్స్ అనే మాట అండర్లైన్ చేయండి. దాని అర్థం ఏంటి తెలుగులో? ఏమండి? ఇన్ ద మిడ్స్ ఆఫ్, కేజీబీ వర్షన్. తెలుగులో చెప్పండి. సంవత్సరముల మధ్యలో. ఆశ్చర్యంగా లేదా? ఈ 2 పదాలు వ్యత్యాసం, అది మనం గమనించాలి. నూతన పరచున్న దగ్గర ఏమో రివైవ్ ఉంది. అయితే రెండవది సంవత్సరములు జరుగుచుండగా మధ్యలో, సంవత్సరాల మధ్యలోనే చేయి. ఇది 4వ మాసం. కనుక బెతస్తా సంఘమా మనం చేయవలసిన ప్రార్థన ఇదే. అయ్యా, నువ్వు సమస్తమును నూతనమైనవిగా చేయించున్నారని వాగ్దానం చేశావు. మా మధ్య మీరు ఏం చేయండి? మీ కార్యాన్ని నూతన పరచండి. వాట్ ఏ ప్రేయర్! అద్భుతమైన ప్రార్థన. 3 పదాలు మీరు ఎప్పటికీ మర్చిపోవద్దండి ఇక్కడ. ఇది చూడండి, మొదటిది 3వ అధ్యాయం 2వ వచనంలో రివైవ్ అనే పదాన్ని గమనించండి. నెక్స్ట్ దాని విందనే సంవత్సరములు జరుగుతూ ఉండగా దానిని తెలియచేయమన్న దాన్ని ఇంగ్లీష్ లో రివీల్. 3వది అన్నాడు, రిమెంబర్ దై మర్సీ ఇన్ రాత్. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకున్నాము. సింపుల్ గా మొదటిది రివైవ్, 2 రివీల్, 3 రిమెంబర్. RRR, త్రిబుల్ R అంటేనే మీరు ఎక్కడికో పోతారు. పోవద్దండి, ఇక్కడే ఉండండి. అన్ని బైబిల్లో నుంచే కాపీ కొడతారు బయట ప్రపంచం. నేను ఎక్కువ చెప్పనక్కర్లా, మళ్ళీ పొల్యూట్ అవుతారు. కనుక దేవుడి దినాన మన మధ్య తన కార్యమును నూతన పరచాలని కోరుచూ ఉన్నాడు. ఎక్కడైతే